నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 61వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఈశ్వర సర్వభూతానాం హృదేశార్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. తాత్పర్యం: ఓ అర్జున, ఈశ్వరుడు సకల చరాచర భూతముల యొక్క హృదయములలో తిష్ట వేసుకుని ఉన్నాడు. అంతేకాదు, సకల ప్రాణకోటిని తన మాయ చేత యంత్రము తిప్పేవాడు. యంత్రమును తిప్పినట్టి మనలను నియంత్రిస్తున్నాడు. ఈశ్వరుడు సర్వభూతములలో అంటే సకల జీవరాశుల హృదయాల్లో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నాడు. కానీ ఆయనను ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. అదే మాయ. సకల జీవరాశులను తన చేతనాశక్తితో నియంత్రిస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడు. అందుకే జగన్నాటకమని అన్నారు. ఈ జగన్నాటకంలో మనమంతా పాత్రధారులం. జగన్నాటక సూత్రధారి ఆ పరమేశ్వరుడు. మన ఇష్టం వచ్చినట్టు నటించే స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే బాగుపడతాం. అలా కాకుండా మాయలో పడి పరమాత్మ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే చెడిపోతాం. కానీ మనము మన స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో మనలో ఉండి సాక్షీభూతంగా చూస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకే హృద్దేశే అంటే హృదయం అనే ప్రదేశంలో ఉన్నాడు. కానీ కార్డియాలజిస్టులకు కనిపించడం లేదేమి అని మీరు అనవచ్చు. ఇక్కడ హృదయం అంటే అంతఃకరణ, శరీరము, అందులో అవయవములు మనకు కనిపిస్తాయి. కానీ మనసు, బుద్ధి, అహంకారము, అంతఃకరణ కనిపించవు. కనిపించని వాటిలో కనిపించకుండా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు పరమాత్మ. చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెదికింది ఒక తల్లి అనే సామెత మనకు తెలుసు. అది ఎంతో వేదాంత తత్వముతో కూడుకున్న సామెత. మన హృదయములలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేక దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడే ఉన్నాడనే భ్రమలో తిరుగుతుంటాము. కానీ లోపల ఉన్న పరమాత్మను మాత్రము చూడము. భగవంతుడు సత్యలోకంలో కానీ, వైకుంఠంలో కానీ, కైలాసంలో కానీ, స్వర్గంలో కానీ లేడు. మన హృదయములలో ఉన్నాడు అని తెలుసుకోవడమే గీతాసారం. అది కూడా కేవలం మంచివారి హృదయంలోనే కాదు, సర్వభూతానాం, అందరి హృదయాలలో అని చెప్పాడు. గొప్పవాడు, పేదవాడు, గొప్ప కులం వాడు, నిమ్న జాతివాడు, జంతువులు, పక్షులు, జలచరములనే భేదం లేకుండా అన్నిట్లోనూ ఉన్నాడు. అందుకే పరమాత్మ తన అవతారములలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాలను చేర్చాడు. ఈ అనంత విశ్వమే ఒక యంత్రము. ఆ యంత్రము నడపడానికి శక్తిని ఇచ్చేవాడు పరమాత్మ. ఆ యంత్రములో ఉన్న ఒక చక్రమునకు అంటుకున్న జీవులం మనం. ఆ చక్రముతో పాటు గిరగిరా తిరుగుతూ ఉంటాం. ఆ చక్రమే సంసారం. ఆ చక్రం మీది నుండి బయటపడాలంటే ఆ చక్రం తిప్పేవాడే దిక్కు, అంటే ఆ పరమాత్మయే దిక్కు. ఆయన తలుచుకుంటే మనల్ని అతి జాగ్రత్తగా ఆ చక్రం మీద నుండి తీసి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. మరి ఈ యంత్రమును మాయ అంటే అజ్ఞానము ఆవరించి ఉంటుంది. ఆ యంత్రాన్ని, అందులో చక్రాలు తిరగడానికి శక్తినిచ్చేవాడు పరమాత్మ. కాబట్టి ఆ మాయ ఆయనకు అంటదు. చక్రముతో పాటు తిరుగుతున్న మనకు అంటుతుంది. ఇదే రహస్యము. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.